హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. సంక్రాంతికి మా మనవడు మనవరాలను రమ్మంటే మేము అక్కడికి రాము, మీరే రండి టూర్ వెళ్దామంటే మేము మైసూరు, చిక్కమంగళూరు వెళ్ళామండి. భోగి రోజు భోగి మంటలు వేసుకుని భోగి పండగ చేసుకుని వెళ్ళాము. మేము మైసూరులో ఏమేమి తెచ్చుకున్నాము, చిక్కమంగళూరులో ఏం తెచ్చుకున్నామో చూపిస్తానండి. అంటే గుర్తుగా మేము అక్కడికి వెళ్ళినందుకు గుర్తుగా తెచ్చుకున్నాము. అవి ఏమేంటంటే ఇగోండి, మైసూరు మహారాజు మెచ్చిన మైసూరు పాకండి. ఈ గురు స్వీట్ షాపులో తీసుకొచ్చాము. ఈ గురు సింబల్ కూడా ఉందండి. అక్కడ అన్ని మైసూరు పాకులు అన్ని ఫ్లేవర్తోనూ, కాఫీ పొడి అన్ని ఫ్లేవర్లతో తయారైన మైసూరు పాకు. ఇదిగోండి, ఇది అస్సలు మైసూరు పాకు అనే పేరు వచ్చింది, ఫేమస్ తయారైంది కూడా మైసూరులోనేనంటండి. రాజుగారి వంట అతను ఈ స్వీట్ చేసి రాజుగారికి చూపిస్తే రాజుగారు తిని చూసి మెచ్చిన స్వీట్ అంటండి. దీనికి పేరు పెట్టింది రాజుగారు, మైసూర్ పాక్ అనే పేరు పెట్టింది. ఇది అక్కడ షాపులో వాళ్ళు కూడా బోర్డు పెట్టారు. అందరూ కూడా అక్కడ ఎవరిని అడిగినా రాజుగారు మెచ్చిన స్వీట్ను మైసూర్ పాకు, రాజుగారు పేరు పెట్టిన మైసూర్ పాక్ అని చెప్పారు. ఇదైతే చాలా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. రాజుగారు మెచ్చిన ఇదిగోండి, అసలు ఇదేనండి రాజుగారు మెచ్చిన మైసూర్ పాకు. పేరు పెట్టిందే రాజుగారు. చాలా చాలా టేస్ట్ ఉందండి. ఇది అక్కడ ఫేమస్ అంట. అందరూ ఈ మైసూర్ పాకు మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి అన్నారు. ఇది మేము చాముండేశ్వరి గుడికి వెళ్ళామండి. ఇది చాముండేశ్వరి గుడి ప్రసాదం. ఇవ్వండి, ఈ మా మనవరాలకు నచ్చి వుడ్డుతో చేసినాయి అండి. బౌల్స్, ఈ ప్లేటు కూడా, ఈ ట్రే కూడా వుడ్తో చేసి స్నాక్స్ తినడానికి బాగుండయి అని తీసుకుంది. సరే బౌల్స్ నువ్వు వాడుకో, ట్రేనే వాడుకుంటానన్నాను. ఈ వుడ్తో చేసి చాలా చాలా బాగుండయి అసలు. ఇదిగోండి, ఈ టీకి కూడా వాడుకోవచ్చు. ఈ ట్రే అయితే వుడ్తో చేసింది, చాలా బాగుంది, లైట్ వెయిట్. అవి అలా మైసూరులో తీసుకున్నామండి. ఇగో ఈ చిక్కమంగళూరులో తీసుకున్నాము. ఇది కాఫీ పొడి చెట్టు తోలుతోనూ ఎదరు తోలుతో తయారు చేసినాయి అండి. ఈ టీ కప్పులు, టీ గ్లాసు అస్సలు ఇసిరేసినా కూడా కింద ఇసిరేసి చూపించాడు. పగలవంట 20 నిమిషాలు ఉంటాయి అంట. టీ అయితే వేడి 20 నిమిషాలు ఉంటాయి. ఇగో ఈ స్వీట్ అండి, కాఫీ పొడి మిల్క్తో తయారైన స్వీటు. మన కాజు బర్ఫీలాగా కాఫీ పొడి మిల్క్తో తయారైన స్వీటు చాలా చాలా బాగుంది. అక్కడ ఫేమస్ అంటే ఈ చిక్కమంగళూరులో ఫేమస్. ఇదిగో చిక్కమంగళూరులో కాఫీ తోటలు ఎక్కువ అండి. అక్కడ కాఫీ పొడి తోటలు, టీ పొడి తోటలు. ఇది అక్కడ గుర్తుగా కాఫీ పొడి కూడా తెచ్చుకున్నాము. చాలా బాగుంటుంది టీ పొడి. ఇది జామాయిల్ అండి. జలుబు చేసినప్పుడు కొంచెం ముక్కులకు రాసుకుంటే చాలా చాలా బాగుంటుంది, పనిచేసిద్దంట. ఈ చిక్కమంగళూరులో ఈ పంట కూడా పండుతాయి అంటండి. ఇది దాసిన చెక్క. ఈ యాలకులు అయితే అసలు మనం ఇక్కడ ఈ 4 కాయలు ఆడుకునే బదులు అక్కడ ఈ 2 కాయలు ఆడుకుంటే కాయల నిండా ఇత్తనాలేనండి. యాలకు కాయల నిండా పెద్ద కాయలు, ఇత్తనాలు కూడా బాగుండి మంచి వాసన వస్తున్నాయి. కొన్ని మసాలా దినుసులు కూడా తెచ్చుకున్నామండి. ఎందుకంటే రేటు ఒకటే, క్వాలిటీ బాగుందని. జాజికాయ, స్టార్ పువ్వు, ఇవి అయితే సాంబ్రాణి కడ్డీలు కూడా అక్కడ తయారైంది, చాలా బాగుండేవి. అది చిక్కమంగళూరులో అలోవేరా సబ్బు అండి. అక్కడ తయారు, అసలు పెట్టి చూడండి ఎంత బాగుందో సబ్బు పెట్టి. ఈ అలోవేరా సబ్బు అయితే మంచి వాసన వస్తుంది, అసలు చాలా బాగుంది. ఇది సబ్బు అండి, కొబ్బరి పీసుతో తయారైంది. ఈ కింద పాదాలు, మోకాళ్ళు మా చేతులు అట్ట రుద్దుకోవటానికి చాలా కొబ్బరి పీసుతో మెత్తగా ఉంది, బాగుంది అసలు. ఇదిగోండి, చిక్కమంగళూరులో అక్కడ కొండలు, చెట్లు, మబ్బులు అవన్నీ కూడా ఈ స్టిక్కర్ మీద, ఇది ఫ్రిడ్జ్ మీద అంటించుకునే స్టిక్కరు, దాని నేమ్ కూడా ఉంది. ఈ స్టిక్కర్ కూడా అక్కడి నుంచి గుర్తుగా, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మైసూరు, చిక్కమంగళూరు నుంచి గుర్తుగా తెచ్చుకున్నామండి. ఈ గ్లాసులు, టీ గ్లాసులు అయితే కాఫీ చెట్లు తోలుతో తయారయ్యిందంట, ఆ పేడుతో. చాలా చాలా బాగుండయి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం గుర్తుగాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.